క్యాడరు విరక్తి చెందింది. అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయలేకపోతున్నారు వీళ్ళు అన్నటువంటి ఆ బూత్ కమిటీలో ఏమీ లేవు మొదటి నుంచి లేవు. దానివల్ల నష్టపోయారు. ఇక్కడేమో తిరిగారు, వీళ్ళు జెండాలేసుకు తిరిగారు, జగన్ని చూసి తిరిగారు కానీ లోకల్ నాయకుడిని చూసి తిరగల. లేదు లోకల్ నాయకుల్లో 4-5 పోటీలు పడి మిగతా వాళ్ళ మీద ఒక అసంతృప్తి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్తగా జగన్ చెప్పాడు కదా అని మళ్ళీ వాళ్ళని కలుపుకెళ్తున్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే లేదు. అలాగని వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పాలా? జగన్ ఇంటి దగ్గరికి వెళ్తే ఉండడు, సజిల్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు పాపం. ఈ సమస్యలు ఉంటాయి. ఓ యాప్ పెడితే ఈ యాప్లో వాళ్ళకి సంబంధించి ఏమొచ్చింది, నోటీస్ వచ్చిందా, కేసు పెట్టారా, ఈ డీటెయిల్స్ పంపించారనుకోండి, వీళ్ళు ఆల్రెడీ లాయర్ల టీం ఏర్పాటు చేశాడు జగన్, వాళ్ళకి నెలవారీ శాలరీస్ కూడా ఇస్తున్నట్టున్నాడు. వాళ్ళు వెంటనే ఇతన్ని అప్రోచ్ అవుతారా, బాయ్ అమ్మాయి ఏంటనేది అప్రోచ్ అయ్యి ఆ కన్సర్న్ దాని మీద చాలా ఇష్యూస్లో 100కి 99% కేసులు అసలు అరెస్ట్ చేయాల్సిన నెసిటీ లేని కేసులే, పొలిటికల్ మోటివేటెడ్ కేసెసే కదా. సరిగ్గా వాదిస్తే కింద కోర్టులో రివర్స్లో వెళ్ళి లాయర్లు పై కోర్టులో వెళ్తే మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లాగ చెప్పాలంటే, అమరావతి ఉద్యమం అప్పుడు తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు లాయర్లు దండులాగా వెళ్ళి ఆర్గ్యూ చేసేవాళ్ళు, 25-30 మంది ఉండేవాళ్ళు ఒకేసారి. అప్పుడు గుర్తుందే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు.